మీ సంతానమే మీ కర్మ. పిల్లలు ఆత్మకి ఉన్న సంబంధం నిజం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. కర్మ సిద్ధాంతం అనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది విశ్వం నడిచే ఒక గణిత శాస్త్రం. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మన పురాణాల్లోని ధృతరాష్ట్రుని కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన 100 మంది పుత్రులు మరణించిన వార్త విని ధృతరాష్ట్రుడు కుమిలిపోతాడు. అప్పుడాయన కృష్ణ పరమాత్మను ఒక ప్రశ్న అడుగుతాడు. కృష్ణ, నేను ఈ జన్మలో ఏ పాపం చేయలేదు, ఒక రాజుగా ఎంతోమందికి సహాయం చేశాను. మరి నా 100 మంది పుత్రులు నా కళ్ల ముందే మరణించేంతటి ఘోరమైన శిక్ష నాకు ఎందుకు పడింది అని. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్పిన ఆ భయంకరమైన కర్మరహస్యం ఏమిటి? ధృతరాష్ట్రుడు 50 జన్మల క్రితం చేసిన ఆ తప్పేంటి? మన సంతానానికి మన గత జన్మల కర్మలకు ఉన్న ఆ నిగూఢమైన సంబంధం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. 50 జన్మల క్రితం ధృతరాష్ట్రుడు ఒక వేటగాడు. ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టుపై ఉన్న పక్షి గూటిని చూసి అందులోని 100 పక్షి పిల్లల కళ్ళు పొడిచి వాటిని చంపేస్తాడు. ఆ పక్షి తల్లి పడ్డ ఆవేదన, ఆ పక్షి పిల్లల ప్రాణ సంకటం ఇప్పుడు 100 మంది కౌరవుల రూపంలో ధృతరాష్ట్రుడికి ఎదురయ్యింది. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, మరి ఆ శిక్ష ఇన్ని జన్మల తర్వాత ఎందుకు వచ్చింది అని. దానికి సమాధానంగా కృష్ణుడు, ఏదైనా ఒక కర్మ ఫలించాలంటే దానికి తగిన సమయం, సందర్భం రావాలి. 100 మంది పుత్రులు నీకు పుట్టాలన్నా వారందర్నీ నువ్వు కోల్పోయేంతటి పుణ్యం నీ ఖాతాలో ఉండాలి. ఆ పుణ్యం కూడబెట్టుకోవటానికి నీకు 50 జన్మలు పట్టింది. పుణ్యం అయిపోగానే పాత పాపం పడగ విప్పింది అని చెబుతాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే, మనం చేసే ప్రతి చిన్న పని ఒక విత్తనం లాంటిది. అది ఎప్పుడు మొలకెత్తుతుందో ఎవరూ చెప్పలేరు, కానీ అది ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది. అంతేకాకుండా సంతాన రూపంలో మన జీవితంలోకి వచ్చే కర్మను ప్రారబ్ధ కర్మ అంటాము. అంటే దీన్ని అనుభవించక తప్పదు. గాంధారీ జీవితం కూడా ఇందుకు మినహాయింపు కాదు. 100 మంది బిడ్డలున్నా ఒక్కడూ ఆమె మాట వినలేదంటే దానికి కారణం గత జన్మలో ఆమె పక్షుల గుడ్లను పగలగొట్టడమే. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఒక ఆత్మ మరొక ఆత్మకు భౌతికమైన శరీరాన్ని మాత్రమే ఇవ్వగలదు, కానీ ఆ ఆత్మ మోసుకొచ్చే కర్మల మూటను మార్చలేదు. అందుకే తల్లిదండ్రులు ఎంతటి దైవభీతి గలవారైనా పిల్లలు నాస్తికులుగానో దుర్మార్గులుగానో ఉండటం వారి వ్యక్తిగత లోపం కాదు, అది ఆ ఆత్మల మధ్య ఉన్న పాత రుణానుబంధం. ఈ కర్మచక్రం నుండి విముక్తి పొందే మార్గం ఒక్కటే, నిష్కామ కర్మ మరియు శరణాగతి. భగవద్గీత బోధించినట్లు ఫలితంపై ఆశ లేకుండా నీ ధర్మాన్ని నువ్వు పాటించు. నీ బిడ్డ నిన్ను వేధిస్తున్నాడా? అయితే దాన్ని ప్రాయశ్చిత్తంగా భావించి తిరుగుబాటు చేయకుండా ప్రేమను పంచండి. మీరు ఎంతగా ప్రేమిస్తారో ఆ ఆత్మలోని పాత శత్రుత్వం అంత త్వరగా కరిగిపోతుంది. మీరు కూడా తిరిగి క్రోధాన్ని చూపిస్తే ఆ కర్మబంధం మరింత బిగుసుకుపోయి మరో జన్మకు దారితీస్తుంది. నేడు సమాజంలో చూస్తున్న వృద్ధాశ్రమాలు కూడా ఈ కర్మచట్రంలో భాగమే. తండ్రి తన తండ్రిని గౌరవించని దృశ్యం పిల్లల మనసులో ఒక సంస్కారంగా ముద్రపడిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈరోజు తండ్రికి అన్యాయం చేస్తున్న కొడుకే రేపు తర్వాతి జన్మలో అదే తండ్రికి తండ్రిగా పుట్టి అవే కష్టాలను అనుభవిస్తాడు. ఈ ఆత్మల అదృశ్య ప్రయాణం ఎంత చిత్రమైనదంటే, నేడు నీకు బద్ధశత్రువుగా ఉన్నవాడే రేపు నీకు అత్యంత ఇష్టమైన మనవడిగా పుట్టి నీ ఒడిలో చేరవచ్చు. అందుకే ఏ జీవిని ద్వేషించకండి. సంతానం అనేది మన కర్మలను శుద్ధి చేసుకోవడానికి ప్రకృతి ఇచ్చిన ఒక క్లీనింగ్ ప్రాసెస్. పిల్లలు సరిగ్గా లేరని కుమిలిపోయే బదులు, నాలో ఏ మార్పు రావాలో దేవుడు వీరి ద్వారా చూపిస్తున్నాడు అని ఆలోచించండి. మీ సంస్కారాలు మారితే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలోనూ మార్పు మొదలవుతుంది. మన జీవితమనే నాటకంలో ప్రతి పాత్ర వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంటుంది.
పుట్టే ప్రతి బిడ్డ ఒక అప్పు తీర్చుకోవడానికో లేదా అప్పు వసూలు చేసుకోవడానికో వస్తాడు. అందుకే దీన్ని రుణానుబంధం అంటారు. రుణం లేనిదే ఏ జీవి మరో జీవి దరిచేరదు. కొందరు పిల్లలు పుట్టగానే ఇల్లు ఐశ్వర్యంతో దులుతూగుతుంది. మరికొందరు పుట్టిన నాటి నుండి కష్టాలు మొదలవుతాయి. ఇది విధిరాత కాదు, మనమే రాసుకున్న కర్మపత్రం. మనం ఒకరికి తెలియకుండా చేసిన సాయం కూడా వచ్చే జన్మలో అద్భుతమైన సంతానంగా మారి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. తల్లిదండ్రులు చేసే పాపపు పనులు మాత్రమే కాదు, వారి ఆలోచనా విధానం కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది. అందుకే గర్భ సంస్కారం అంత ముఖ్యం. మీ ఇంట్లో అసూయ, ద్వేషం ఉంటే అటువంటి వాతావరణానికి సరిపోయే ఆత్మలే ఆకర్షితమవుతాయి. ఈ ప్రపంచం ఒక అద్దం లాంటిది. మీరు ఇతరులకు కన్నీళ్లు మిగిలిస్తే ఆ కన్నీళ్లే మీ బిడ్డల రూపంలో మీ కళ్ళలోకి తిరిగి వస్తాయి. దీని నుండి బయటపడాలంటే మీ బిడ్డను తిట్టడం మానేసి లోకంలో ఉన్న ఇతర పిల్లలకు లేదా అనాథలకు సాయం చేయండి. మీరు ఒక ఆత్మకు ఇచ్చే శాంతి మీ బిడ్డలోని అశాంతిని తగ్గిస్తుంది. బంధాలు శాశ్వతం కాదు, కాని ఆ బంధాల ద్వారా నేర్చుకునే పాఠం శాశ్వతం. మీ కర్మలే మీ పిల్లలు, మీ పిల్లలే మీ కర్మల ప్రతిరూపాలు. ఈ సత్యాన్ని గ్రహించి సత్కర్మలు చేయడం ప్రారంభిస్తే మీ రాబోయే తరాలకు ఒక అద్భుతమైన పునాది వేసిన వారవుతారు. చివరగా ఒక్క మాట. మీ సంతానం మిమ్మల్ని కష్టపెడుతున్నా, సుఖపెడుతున్నా అది భగవంతుడి నిర్ణయం కాదు, మీ ఆత్మ ప్రయాణంలో మీరు సంపాదించుకున్న ఫలితం. మీ పిల్లవాడు మీ మాట వినకపోతే అది అతని మీద యుద్ధం ప్రకటించాల్సిన సమయం కాదు, మీ లోపలికి మీరు తుంగి చూసుకోవాల్సిన సమయం. మీరు ఏ జన్మలో ఏ ఆత్మకు అన్యాయం చేశారో, ఏ తల్లిదండ్రులను కళ్ళనీళ్లు పెట్టించారో గుర్తు చేసుకోండి. ఆ కర్మను ఈ జన్మలో మీ బిడ్డ రూపంలో ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ గుర్తుంచుకోండి, కర్మ సిద్ధాంతం కేవలం శిక్ష మాత్రమే కాదు, అది మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. ఈ క్షణం నుండి మీ కర్మలను మార్చుకోండి. ఇతరుల పట్ల కరుణను చూపండి, అనాథలను ఆదరించండి. కనీసం మీ చుట్టూ ఉన్న మూగజీవాలకైనా గుప్పెడు మెతుకులు వేయండి. మీరు పంచే ప్రతి ప్రేమ చుక్క మీ కర్మ అనే మహాసముద్రంలోని విషాన్ని హరిస్తుంది. మీ సంతానాన్ని కేవలం మీ ఆస్తిగా కాకుండా భగవంతుడు మీ అప్పు తీర్చుకోవడానికి పంపిన అతిథులుగా చూడండి. అప్పుడు మీలో కోపం పోయి జాలి కలుగుతుంది, ద్వేషం పోయి ధర్మం నిలుస్తుంది. గుర్తుంచుకోండి, ఈరోజు మీరు వేసే విత్తనమే రేపు మీ వంశవృక్షానికి ఫలం. మీ కర్మ పవిత్రమైతే మీ సంతానం ఖచ్చితంగా మీ జీవితానికి వరమవుతుంది. ఈ సత్యాన్ని గ్రహించి మీ జీవితాన్ని ఒక తపస్సులా మార్చుకోండి. అప్పుడే ఈ ఆత్మల ప్రయాణం సుఖమయమవుతుంది, మోక్షానికి దారి దొరుకుతుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ జీవితంలో కూడా మీ పిల్లల వల్ల లేదా బంధాల వల్ల ఇలాంటి కర్మానుభవాలు ఎదురయ్యాయా? అయితే కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.